భావి భారత పౌరులైన యువతను మత్తు రక్కిసి కొరల నుంచి కాపాడేందుకు పోలీసు యంత్రాంగం సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. నగర ప్రొడక్టివిటీకి చిరునామాగా వేలాది మంది విద్యార్థుల విద్యా కేంద్రంగా ఉన్న దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేరగాళ్ల కంటే ఒక అడుగు ముందే ఉండాలన్న సంకల్పంతో అత్యాధునిక సాంకేతికతను పోలీసులు రంగంలోకి దించారు. అర్ధరాత్రి వేళలో విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే అంశాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిశ్చితంగా పర్యవేక్షించనున్నారు. కలిసి మనం చేయకపోతే అది పాసిబుల్ కాదని గుర్తించి మీ అందరినీ ఒక చోటికి తీసుకొని రావడమే మేము లక్ష్యంగా చాలా సిస్టమాటిక్ గా ఈ వర్క్ చేశాము. దీన్ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తామని మీకు మీ ముందు మేమందరం కూడా ప్రభుత్వ పబ్లిక్ సర్వెంట్స్ గా మేము మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హియర్ ఓన్లీ టు సర్వ్ సిటిజన్స్, బట్ సిటిజన్స్ ఆల్సో హ్యావ్ టు బి బ్యూటిఫుల్ ఈస్ వాట్ అవర్ ఎక్స్పెక్టేషన్ ఈస్. మీ రైట్స్ తో పాటు మీ డ్యూటీస్ ని కూడా గుర్తించాలని, అండ్ నా మనవి ఆల్ యంగ్ పాపులేషన్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మీ పేరెంట్స్, తర్వాత రాష్ట్రము, తర్వాత దేశము మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకొని ఉంది. సో మేమందరం కష్టపడితేనే మీరున్న వయసులో మేము ఈ స్థాయి వరకు వచ్చాము. సో మీరు కూడా కష్టపడాలి. ఆ కష్టపడాలంటే చెడు అలవాట్లకు మీరు బానిస అయితే ఏ రకంగా అనుకుంటారు, అది మంచి పద్ధతి కాదు అని నేను వార్నింగ్ ఇవ్వలేను. కానీ బట్ ఇండైరెక్ట్ గా ఐఎమ్ టెల్లింగ్ యూ, మేము వయసుతో నిమిత్తం ఉండదు కదా, చట్టం తన పని తను చేస్తుంది. సో మీకు ఒక రకంగా ఇది ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ కమిషనర్ ఈ ఏరియాకి వచ్చారంటే ఇండైరెక్ట్ గా వీఆర్ టెల్లింగ్ యూ దట్ దిస్ ఇస్ నాట్ ద వే. మీరు మారవలసిందే. మీరు మారకపోతే మా పని మేము చేయవలసి వస్తుంది. మా పని మేము చేసే ముందు ఇంకా వీళ్ళందరి సహాయం కూడా తీసుకొని కొంతవరకు మీకు ఇంకా గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత చట్టపరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. ఒకసారి వెదర్ యు నో ఆర్ నాట్, ఇక్కడ ఈగల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టిన తర్వాత ఇట్ ఈస్ సచ్ ఎ సీరియస్ యాక్ట్ దట్ టు గెట్ ద బెయిల్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. కన్జ్యూమర్ కి ఒకసారి వి విల్ ట్రై టు కౌన్సిల్. కంటిన్యూస్ గా మీరు కన్జ్యూమ్ చేసి ఏమైపోతున్నారంటే స్మాల్ టైం పెడ్లర్స్ అవుతున్నారు వాళ్ళే. సో అట్లా అయిన వాళ్ళని ఎవ్వరిని కూడా ఇప్పుడు గుర్తించడానికి మాకు చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ మీకు గుర్తించి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. 3200 పైచిలుకు కెమెరాస్ ఈ ఏరియాలో ఉన్నాయి. దాంట్లో 70% కెమెరాస్ పనిచేస్తున్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ మేము డేటా అనలిటిక్స్ చేయలేదు. ఇప్పుడు డేటా అనలైజ్ చేస్తే ఎవరెవరు ఏంటి ఏం చేస్తున్నారు అన్నది పోలీస్కి తెలిసిపోతుంది. సో ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. సో ఆ అవకాశం మాకు ఇవ్వకూడదని, అది కేవలం మీ ప్రొటెక్షన్కే కెమెరాలు కావాలని, మిమ్మల్ని నేరస్తులు చేయడానికి కెమెరాలు కాకూడదని మా విన్నపం. ఇదే కాకుండా డ్రోన్ పోలీసింగ్ జరుగుతుంది ఈ ఏరియాలో. సడన్లీ ద డ్రోన్ విల్ కమ్, ఇట్ విల్ మూవ్ ఇన్ పర్టికులర్ ఏరియాస్, ఇట్ విల్ క్యాప్చర్ ద పిక్చర్స్, ఇట్ విల్ క్యాప్చర్ ద వీడియోస్. ఆ వీడియోస్ పోలేం కాబట్టి ఈ హాస్టల్ ముందు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతంలో కమిషనరేట్ ఏరియాలోని సరూనగర్ ప్రాంతం, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ రీజన్ లో ఇది ప్రముఖమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. వీళ్ళందరూ కూడా టెంపరరీ అకామిడేషన్స్ లో, అంటే నేను హాస్టల్స్ అని ఖచ్చితంగా చెప్పలేదు, టెంపరరీ అకామిడేషన్స్ లో ఏదో చదువుకోవడానికి కానీ రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ ప్రాంతం పగలు రాత్రి అని లేకుండా కంప్లీట్ గా చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది, కొన్ని శక్తులు, కొన్ని గ్రూప్స్ ఈ పిల్లలను, తర్వాత ఈ యంగ్ పాపులేషన్ ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి
లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తం అవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న చిన్న క్రైమ్స్ అండి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషన్ ప్రొడక్టివ్ గా వాళ్ళ చదువు వాళ్ళు క్రైమ్ కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంగా చేయడానికి కొంత సరూనగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సిస్టమేటిక్ గా ఇక్కడ ఉన్న 630 హాస్టల్స్ కి సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. సెక్యూరిటీ ఆడిట్ అంటే ఈ పర్టికులర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత సురక్షితము, ఆ హాస్టల్ ఎంత సురక్షితము, వాళ్ళ రాకపోకలు ఎంత సురక్షితము, వాళ్ళు ఏ పర్పస్ కి అయితే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసా, అదే పర్పస్ కోసమే ఇక్కడ ఉంటున్నారా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ 3200 కెమెరాస్, నిఘా కెమెరాస్ ఈ ఏరియాలో పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్లస్ ప్రతి హాస్టల్లో కూడా మేనేజ్మెంట్ కి ఎన్ని రిజిస్టర్స్, ఏ రిజిస్టర్స్ మెయింటైన్ కావాలి, ఎన్ని అవ్వాలి, అవ్వటం లేదు అన్న విషయం మాకు తెలిసింది. ప్లస్ ఈ పర్టికులర్ హాస్టల్స్ లో ఉన్న ప్రతి యువకుడి యొక్క డేటాబేస్ పోలీస్ దగ్గర ఉండేటట్లుగా ఈ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణలో చూసుకున్నాం. సో తర్వాత ఏం చేస్తాము అంటే ఈ ఏరియాలో ఏవైతే కొద్దిపాటి అసాంఘిక శక్తులు ఉన్నాయో, వెదర్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అమ్మడానికి లేకపోతే వాడడానికి ఉపయుక్తమైన ప్లేసెస్ మీద నిఘా ఉంటుంది. ఒకటి. రెండు, ఇక్కడ మైనర్స్ ని ఎవరైతే సాలిసిట్ చేస్తున్నారో అంటే ప్రాస్టిట్యూషన్ యూజింగ్ మైనర్స్, దాని మీద కూడా కొంత ఫోకస్ చేయడం జరిగింది. మూడవది, టైమ్లీ పోకుండా హాస్టల్స్ లో ఎవరైనా అంటే పోకూడని వాళ్ళు కూడా హాస్టల్స్ లో తిరగడానికి ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో హాస్టల్ యొక్క యాజమాన్యం పైన కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పోలీసే కాకుండా ఈ ఏరియాలో ఉన్న రెసిడెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు, అట్లాగే జిహెచ్ఎంసి, ఫైర్, ఎక్సైజ్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ని ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఏరియాని నేరరహిత ప్రాంతంగా చేయడానికి మెల్లగా స్లోగా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి నిర్ణయించుకొని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమాటిక్ అప్రోచ్ జరుగుతుంది. అవసరమైతే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాము. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా, అంటే డైరెక్ట్ గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఈ ప్రాంతాన్ని సురక్షితంగా చేసే మా ప్రయత్నంలో భాగంగా సహకరించే ఈ ఎంటైర్ ఏరియాలో ఉన్న వాళ్ళకు, మీకు అందరికీ కూడా